బైపోల్ జూబ్లీహిల్స్ బైపోల్ హోరాహోరీగా ఉన్నాయి. అన్ని పార్టీలు సమానంగా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా? ఎట్లా ఉండబోతుంది జూబ్లీహిల్స్ అంటే? జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కంటోన్మెంటు ఫలితాలే పునరావృతమైంది. హ్మ్. కంటోన్మెంటు ఉప ఎన్నిక జరిగితే అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి లాసెనంత గారు చనిపోయారు. కానీ ప్రజలు సానుభూతికి ఓటేయలే. అవును. అభివృద్ధికి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధికి పట్టం కట్టారు. అక్కడ శ్రీ గణేష్ని గెలిపించారు. జూబ్లీహిల్స్లో కూడా ఇక్కడ కూడా ప్రజలు రేవంత్ రెడ్డి పాలనకు ఓటేయబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఓటేయబోతున్నారు. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా? ఎందుకంటే గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయని మేము చేసినాం. అన్న ఇప్పుడు పేదవాడికి ఆత్మగౌరవం ఏంటి? రేషన్ కార్డు. అవును. వాళ్ళు ఇయ్యలేనిది మేము ఇచ్చినాం. దానివల్ల ఏమైంది, ఒక పేదవాడికి ఆ రేషన్ కార్డు అనేది ఇస్తే ఒక 10 సంక్షేమ పథకాలకు అర్హుడవుతారు. ఆరోగ్యశ్రీకి కానివ్వండి, షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 45 లక్షలు అంటే 500 రూపాయల సబ్సిడీ సిలిండరు, ఇక ఇట్లా ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి పథకానికి కూడా ఈ రేషన్ కార్డు అనేది ప్రామాణికం. అట్లాంటిది వాళ్ళు ఇవ్వలేని మేము ఇచ్చినాం. అది చాలు. అదేవిధంగా ఇంకో ప్రధాన అంశం, రేవంత్ రెడ్డి సర్కారు సన్న బియ్యం పంపిణీ చేస్తుంది. ఇలా జూబ్లీహిల్స్లో బడాబాబులు, సినిమా తారలు, ఎవరైతే మనం ప్రత్యేకంగా సెలబ్రిటీలు అని చెప్తామో, ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ అన్నం తింటున్నారో అందులో పనిచేసే పేదవాళ్ళు కూడా, పని మనుషులు కూడా అదే సన్న బియ్యం తింటున్నారు. వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని పెంచడం, ఆనందంగా సంతోషపడుతున్నారు వాళ్ళు. అరే మేము మా యజమాని తినే అన్నమే మేము తింటున్నాం అంటే శ్రీమంతులు తినే అన్నాన్ని సామాన్యులు కూడా పెట్టినటువంటి చరిత్ర, ఘనత రేవంత్ రెడ్డి సర్కార్. కాబట్టి ఇంకా మాకు ఆత్మవిశ్వాసం లేకుండా ఏముంటుంది చెప్పండి. జూబ్లీహిల్స్ పరిస్థితి చూస్తే అంటే 15 సంవత్సరాలుగా 2 దఫాలుగా మాగంటి గోపీనాథ్ గారు గెలుస్తూ వస్తున్నారు. గతంలో కూడా ఆయన టీడీపీలో ఉన్నప్పుడు వాళ్ళే అంటే 15 ఏళ్ళుగా లేని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ గెలుస్తానే. నేను అందుకే అంటున్నా, ఈ ఉప ఎన్నికల్లో కూడా కంటోన్మెంట్ ఫలితాలే పునరావృతం అయితే అంటున్నా. మరి కంటోన్మెంట్ మొదటి నుంచి సాయన్న గారు ఉన్నంత వరకు ఆయన తర్వాత వారి కుమార్తె చనిపోయింది. తర్వాత ఏమైంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి పాలనకు మెచ్చి ఓటేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అట్లనే ఇక్కడ కూడా తప్పకుండా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఊర్లో కానీ నగరంలో కానీ ఇలా ఉచిత బస్సులో మహిళలు, ఆ బంజారా హిల్స్లో మురికి వాళ్ళు ఉన్నాయి, జూబ్లీహిల్స్లో బంజారా హిల్స్లో మురికి వాళ్ళు ఉన్నాయి. ఇలా ఎవరికైనా ఉచితంగా అంటే సంతోషం ఉంటుందా? ఉండదు. ఏదన్నా ఇప్పుడు సినిమా టికెట్ అయినా, బస్ టికెట్ అయినా ఉచితంగా వస్తుందంటే చాలా సంతోషపడతాం. అట్లాంటిది మహిళలు ఏదైనా ప్రయాణం చేయాలన్నా, వస్తువు కొనుక్కోవాలన్నా, లేకుంటే కూరగాయలు అమ్ముకోవాలన్నా ఈ దర్పకోటపల్లి నుంచి అన్నారం మార్కెట్ దాకా పోతున్నారు. ఎట్లా పోతాం? రూపాయి చెల్లించకుండా ఆధార్ కార్డు చూపించి ప్రయాణిస్తున్నారు. అంటే నెలకు వచ్చేసి వాళ్ళకు 2-3 వేల రూపాయలు ఆదా చేసుకుంటూ కానీ మహిళలకు ఉచితంగా ఇచ్చి ఇటు పురుషులకు డబుల్ రేట్లు పెంచిరంటారు కదా. మరి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మనం అనుకుంటాం, కానీ అన్ని నూనె దగ్గర నుంచి, ఉప్పుల దగ్గర నుంచి, పప్పుల దగ్గర నుంచి రేట్లు పెరిగినాయి. అట్లా రేట్లు పెంచకుండా ఇట్లే నడుపుతాం, ఆర్టీసీని అమ్మేస్తాం అని గత ప్రభుత్వం లాగా మేము అన్నాం. ప్రజలకు ఏదైనా చెప్తాం. ఈ విధంగా పెంచడం మూలంగా ఆర్టీసీ బతికింది. ఆర్టీసీ బతకడం మూలంగా 10 మంది ఉద్యోగులను మనం పోషించవచ్చు, వాళ్ళ కుటుంబాలను సాధొచ్చు. ఈ యొక్క మానవతా దృక్పథం కోణంలో ప్రజలకు కూడా ఒప్పుకుంటున్నారు. దాని పెద్ద సమస్య ఏం కాదు. కాబట్టి ఇలా కళాశాలకు వెళ్లే పిల్లలు బస్ పాస్ లేకుండా ఉచితంగా ప్రయాణిస్తున్నారు, కాలేజీలో పోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం మధ్యతరగతి వాళ్ళు కూడా బస్సుల్లో సెక్రటరీ కానీ ఎక్కడంటే అక్కడ అటెండర్ల దగ్గర నుంచి కింది స్థాయి నుంచి మహిళలు ఎవరైతే ఉన్నారో వివిధ ఆఫీసులకి ఈ ధర నుంచి ఆ ధరికి పోయేస్తున్న ₹1 చెల్లించట్లేదు. అట్లాంటప్పుడు వాళ్ళంతా ఆనందంగా ఉన్నప్పుడు మాకు వ్యతిరేకత ఎందుకుంటుంది చెప్పండి. అంటే జూబ్లీహిల్స్ మీద ఏమైనా వ్యతిరేకత ఎఫెక్ట్ ఏమైనా కనిపిస్తా? రాష్ట్రంలో బాగా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. మహిళలకు ఇస్తాన్న 2500 ఇవ్వలేదు, లేదంటే 4000 పెన్షన్ ఇవ్వలేదు, ఇవన్నీ కూడా ఇక్కడ ఏమైనా ఎఫెక్ట్ చూపించాయి? అట్లేం లేదండి. ప్రజలకు మేము ఇస్తామంటున్నాం, ఎగ్గొట్టట్లే మేము. ఒక్కొక్కటి గాడి తప్పిన ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టుకుంటూ, ప్రభుత్వ ఉద్యోగులు 1వ తారీఖు జీతాలు ఇచ్చుకుంటూ, వాళ్ళు చేసిన అప్పులు వడ్డీలు చెల్లించుకుంటూ ఇలా రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు నడిపే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తాడు. కేంద్రం నుంచి నయా పైసా ₹1 రాకున్నా సరే. కాబట్టి మహిళల సోదరుల మనలో ఇన్ని సౌకర్యాలు, ఇలా మహిళలని 65 లక్షల మందిని కోటీశ్వరం చేసే ప్రక్రియ ప్రారంభమైంది. మహిళలు తెలియదా? ఇలా సరే దసరాకి ఇస్తున్నాం బతుకమ్మ చీర రేపు ఇవ్వబోతున్నాం, 10 రోజులు ఇవ్వబోతున్నాం. నాణ్యమైన చీరలు, వాళ్ళ చీరలు బతుకమ్మ చీరలు అంటే పొలాల్లో పక్షులు రాకుండా, పంటలు నాశనం చేయకుండా, అడవి పందులు రాకుండా ఆ చీరలు, ఆ రంగురంగుల చీరలు, పరిగమాల చీరలు పొలాల్లో కట్టేది, జనాలు కట్టుకునేది కాదు. స్త్రీలు
కట్టుకోవడానికి పనికి వచ్చేవి కాదు, కానీ పక్షులను తిరగటానికి, అడుగు పందుల్ని భయపెట్టడానికి ఆ చీరలు పనికొచ్చాయి పొలాల్లో కట్టి. కాబట్టి నాణ్యమైనటువంటి చేనేత పరిశ్రమను వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా, చేనేత కుటుంబాలు 4 మెతుకులు నోట్లో పోయే విధంగా ఇవాళ మహిళలందరికీ కూడా 65 లక్షల మందికి 800 రూపాయల ఖరీదైన చీర ఇవ్వబోతున్నాం. అయితే ఆర్టీసీ బస్సులను కూడా మహిళలకు ఇచ్చి ప్రభుత్వమే, తర్వాత పెట్రోల్ బంకులు ఇచ్చినాం. ఈ విధంగా మహిళా సాధికారతకు పాల్పడుతున్నాం, ఆర్టీసీ బస్సుల్లో ఇచ్చి అన్ని రకాలుగా ఇచ్చి. కాబట్టి తప్పకుండా వాళ్ళ ఆ దీవెనలు మాకుంటుంది. నేను అదే అంటున్నా, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కారు, కాంగ్రెస్ సర్కార్ అని ప్రజలు దీవిస్తున్నారు. ఎక్కడికి పోయినా మేము తిరుగుతున్నాం. అక్కడ షేక్పేట విలేజ్, ఓయూ బస్తీ, యూసఫ్ కూడా పోతే ప్రచారానికి పోతే, మా కొడుకు ఇది వచ్చిందయ్యా, మాకు అది వచ్చిందయ్యా, నా కొడుకు ఉద్యోగం వచ్చిందయ్యా, 10 ఏళ్ళు రాని ఉద్యోగం ఇప్పుడు వచ్చిందయ్యా, నా కొడుకు గ్రూప్ 1 అయిందయ్యా, 10 ఏళ్ళు నాంచారు, లీకులు చేశారు, జీవితాలు నాశనం చేశారు, రేవంత్ రెడ్డి మొగాడయ్యా, మాకు రేషన్ కార్డు వచ్చింది, కళ్యాణ లక్ష్మి వస్తుంది. నిజంగా ఈ రకమైన స్పందన ఉందా? స్పందన అద్భుతంగా ఉంది. చూడండి, మళ్ళీ ఇంటర్వ్యూకి వస్తా గెలిచిన తర్వాత నవీన్ యాదవ్, ఇంకో అభ్యర్థి కూడా మళ్ళీ గెలిచిన తర్వాత గతంలో కూడా ఈ అభ్యర్థికి ప్రజలు ఓట్లు వేశారు, 30,000 40,000 వేశారు. కాబట్టి అదే అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ హస్తం గుర్తు తరపున కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడం. తప్పకుండా గెలుపు మాదే. ఆ ధీమా ఉంది మాకు, ఆ ఆత్మవిశ్వాసం ఉంది. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి ఆత్మవిశ్వాసం. అంటే నిన్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఒకటి పెట్టింది, చూసే ఉంటారు మీరు. కేటీఆర్ గారు ఏమంటారు అంటే, మీ ఇంటి ముందు కారు రావాలన్నా కాంగ్రెస్ వాళ్ళ బుల్డోజర్ రావాలా మీ ఇష్టం అంటాడు. ఇప్పుడు అక్రమాలు, అవినీతి మొత్తం వాళ్ళదే. వాళ్ళు బాకీ కార్డు తీశారు కదా, మేము తీస్తే కార్డులు ఒకటి కాదు, లూటీ కార్డులు, బీఆర్ఎస్ లూటీ కార్డు చేయాలి. నిన్ననే ఓట్లు కూడా దాంట్లో మిల్లుల దగ్గర కోట్లాది రూపాయలు 2,000 కోట్లు దొబ్బేశారు. అది కూడా విచారణ జరుగుతుంది. ధరణి పేరుతో 25 లక్షల ప్రభుత్వ భూములు, అంటే దేవుడు మాన్యాల్ని, అంటే ఎండోమెంటు భూముల్ని, దేవాదాయ శాఖ భూముల్ని, వక్తు భూముల్ని, ఇట్లా రకరకాల పేరుతో అసైన్డ్ భూముల్ని, వీటన్నిటిని కూడా ప్రైవేటు వ్యక్తుల పరం చేసింది వాళ్ళు. ప్రజలు గమనిస్తారు. కాబట్టి ప్రజలకు ఏం కావాలో, కూడు గూడు కావాలా. పల్లెల్లో అయితే ఇప్పటికే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు పూర్తయిపోయినాయి. 5 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కడతాం. వాళ్ళ లెక్క డబుల్ బెడ్రూమ్ కడతా, కూతురు వస్తే అల్లుడు వస్తే ఎడబండాలా, గేదెలను ఎడగట్టేయాలని చెప్పి మాయమాటలు చెప్పి ఓట్లు దండుకొని 10 ఏళ్ళు పాలించి వాళ్ళ పార్టీ కార్యాలయాలు అంగరంగ వైభవంగా ఢిల్లీలో ప్రతి జిల్లాలో కట్టుకున్నారు. పేదవాడికి కనీసం గజం జాగా పంచలేదు. వాళ్ళ కార్యాలయం 11, కోకాపేటలో 11 ఎకరాలు కేటాయించుకున్నారు. కాబట్టి ప్రజలు అదే పిచ్చోళ్ళు, అమాయకుల గొర్రెల కేటీఆర్ ఏది చెప్తే చెప్పడానికి